మందులపల్లె గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం కరీంనగర్ జిల్లా మందులపల్లె గ్రామంలో సర్పంచ్ మేకల పుష్ప బాలాజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని, గ్రామంలో బస్సు సౌకర్యం లేదు, ప్రజలకు అందుబాటులో హాస్పిటల్స్ సౌకర్యం కూడా లేదు, జిల్లా కలెక్టర్తో మాట్లాడి బస్తీ దవాఖానా ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఆర్టీసీ అధికారులు, డిఎంహెచ్ఓ అధికారులు స్పందించి మా మందులపల్లె గ్రామానికి బస్సు సౌకర్యం మరియు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని అధికారులను విన్నవించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్యాతిథిగా విచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలను తీరుస్తామని మేకల పుష్ప బాలాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల విద్యాసాగర్ శ్యాంసుందర్, మాజీ ఎంపీటీసీ అంజిరెడ్డి, కరీంనగర్ డీసీపీ భీమ్రావు, మేకల కిషన్, రిటైర్డ్ వార్డెన్ రామస్వామి, రిటైర్డ్ ఏఎస్ఐ రామస్వామి, మల్లేశం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చిన్న ముత్తయ్య, మందులపల్లె యూత్ ప్రెసిడెంట్ టైటానిక్ కిషన్ సర్పంచ్ ప్రమాణ స్వీకారాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే పర్మనెంట్ గా నీళ్ళు ఆగాలి అని ఇవన్నీ రోడ్లు ఉన్నారని పెట్టుకోండి. పెట్టుకోండి, మీరు ఎవరు అడగలేదు, చిట్టం కావాలి, నీళ్ళు ఆగాలి. మందులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా ఇప్పించిన ప్రజలకు నా నమస్కారాలు, ధన్యవాదాలు. దేనికైనా నేను ముందుండి అందరినీ నడిపిస్తాను, మంచి చెడ్డలన్నీ చూసుకుంటాను. ఎవరికి ఏ ఇబ్బంది అయినా కూడా నేను అందుబాటులోనే ఉంటాను. పెన్షన్లే కానీ, రేషన్ కార్డులే కానీ ఏవి రాకున్నా కూడా నేను తిరిగి తెప్పిస్తా. మళ్ళీ అంటే ఇందిరమ్మ ఇందులో కూడా పెట్టిస్తాం. ఇచ్చినందుకు థ్యాంక్స్. సర్పంచ్గా గెలిపించినందుకు ధన్యవాదాలు. మీకు ఎల్లవేళలా ఏ పని ఉన్నా మీ అందుబాటులో ఉంటాను. మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మనకు బాగా దగ్గర, ఏ పని అయినా కూడా దగ్గరుండి చేపిస్తాను. వృద్ధాప్య పింఛన్లే కానీ, ఇందిరమ్మ ఇండ్లు, బస్తీ దవాఖానా, మాకు ముఖ్యంగా బస్తీ దవాఖానా కావాలి. అందరికీ ధన్యవాదాలు. మందులపల్లె గ్రామ ప్రజలందరికీ మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు. మందులపల్లె గ్రామానికి బస్తీ దవాఖానా మాకు ప్రథమైన ముఖ్యము. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి కమలాకర్ అన్నతో చెప్పించి గ్రామానికి బస్తీ దవాఖానా మాకు కంపల్సరీ కావాలి, ప్రయత్నిస్తాం.